ఆదాము హవ్వలు ఇద్దరు కుమారులను కంటారు. వారిలో మొదటివాడు కయీను, రెండవ వాడు హేబేలు. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెస్తాడు. హేబేలు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెస్తాడు. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెడతాడు, కయీను అర్పణను లక్ష్య పెట్టాడు. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకుంటాడు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీవైన దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలతావు అంటారు. కయీను హేబేలు పొలములో ఉండగా కయీను హేబేలు మీద పడి అతనిని చంపుతాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని యెహోవా కయీనును అడుగగా, నా తమ్మునికి నేను కావలివాడనా? అనగా, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు.